शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे सदा सत्त्वरूपं चिदानन्दकन्दं जगत्स्थं भवस्थानसंहारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। गुरुर्ब्रह्मा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अम्बनवाम्बुजज्वलकराम्बुजशारदचन्द्रचन्द्रिका आडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपकाचुम्बितदिग्विभागनिजशक्तिविविक्तनिजप्रभाव भावाम्बरवीधिविश्रुतविहार मम कृपचूडु भारती। పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్ర గురుగీత. మనం సచ్చరిత్రను చదువుతున్నాం, వింటున్నాం, పారాయణ చేస్తున్నాం, అనుభవాలను పొందుతున్నాం. దీనికి కారణం సాయినాథుని గురువుగా భావించి ఆ గురువు చరిత్రను సచ్చరిత్రగా దర్శించి గురువుగారు అందించిన కలకండును ప్రసాదంగా స్వీకరించి మనకందరికీ గురుతత్వ మాధుర్యాన్ని అందించారు. గురువుగారు అందించిన మజ్జిగను చవిచూశాడు. మన అందరి మనసులను చల్లవరిచారు హేమాది పంత్. అదే ప్రధాన కారణం. ఆ ప్రభావాన్నే అనుభవిస్తున్నాం. రుణానుబంధ రూపంలో సాయి గురుతత్వంలో పరమానందాన్ని పొందుతున్నాం. సాయి భక్తుల సాంగత్యం, సత్సంగాలతో మనసులో ఆనందం, ఉత్సాహాన్ని పొందుతున్నాం. అందుకు కారణం మనలో సాయిని గురువుగా భావించే దృష్టి, భావనే. ఎవరెవరు ఎలా చేస్తారో అలా వాళ్ళు భరిస్తారు. నాటిన విత్తనాల పంటే లభిస్తుంది, అమూల్య సౌఖ్యం లభిస్తుంది అని హేమాది పంత్ తన గురువు సాయి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ మరాఠీలోని ఓవి ఛందస్సులో పద్యాలుగా వ్రాసిన సచ్చరిత్రలో మననం చేసుకున్నారు. సకల జగదానంద కారకుడవు, భక్తేష్ట సంపాదన తత్పరుడవు, చరణాశ్రితుల తాపత్రయ హరుడవు గురువరా, నీ పాదాలకు నమస్కారం. షిరిడీలో సాయిని దర్శించి వారిని సద్గురుగా భావించి శరణాగతులై వారి మహిమలను, భక్తుల అనుభవాలను సచ్చరిత్ర పేరుతో గురుగీతలో చెప్పినట్లు గురుతత్వామృతాన్ని మనకందించారు హేమాది పంత్. గురువుగారి పాదాల గురించి, వారి సన్నిధి, వారి ధ్యానం చేసే విధి నియమాల గురించి, గురువుగారి నామజప విశిష్టత గురించి, గురువును నామరూపరహితమైన పరబ్రహ్మగా భావించి సేవించడంలో పొందే అనుగ్రహం గురించి, మంగళకరుడు సాక్షాత్ పరమేశ్వరుడు, పరాశక్తి స్వరూపం, ప్రకృతి రూపమైన పార్వతికి చెప్పిన గురుగీతను సచ్చరిత్రతో అన్వయం చేస్తే మన పాలిటి విశ్వనాథుడైన సాయినాథుని తత్వంలో యథార్థత, అనంతమైన ప్రేమ భక్తులం అనుభవించగలుగుతాం. ఆ ఆలోచనతోనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. గురుగీతలోని కొన్ని శ్లోకాలలో భావార్థాన్ని, సచ్చరిత్రలో సాయినాథుని అవతార తత్వం, భక్తుల అనుభవాల కథలు, విషయాలు, ఇప్పుడు మనం సాయి బంధువులం పొందుతున్న అనుభవాలను సంక్షిప్తంగా అన్వయం చేస్తూ మననం చేసుకునే ప్రయత్నం చేస్తా. సాయి బంధువులు నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. భగవద్గీత, ఉద్ధవగీత, వశిష్ఠ గీత ఇలాంటివి ఉపనిషత్ సారాలు. అలాంటిదే గురుగీత. శ్రీ స్కాంద పురాణాంతర్గతమై సనత్కుమార సంహిత అని చెప్పబడుతూ ఉమామహేశ్వర సంవాద రూపమైన గురుగీత శ్రీ గురు భక్తి, జ్ఞానాది వైభవాల గురించి చెప్పబడింది. దీన్ని ఆమూలాగ్రం చదివితే గురువే అన్నింటికీ ఆధారమని తెలుసుకుంటారు. అలాంటి గురుగీతను అన్వయం చేసుకుంటూ సద్గురువు సాయినాథుని సేవించుకుందాం. సూత మహాముని సనక సనందనాదులకు చెప్తారు, యస్య శ్రవణమాత్రేణ
దేహి దుఃఖాత్ విముచ్యతే అంటూ ఏది వింటే దేహికి దుఃఖం నుండి విముక్తి కలుగుతుందో, ఏ మార్గం చేత మునులు సర్వజ్ఞత పొందినారో, జీవుడు బ్రహ్మత్వం పొందుతున్నాడో, సంసార బంధనంలో మరలా చిక్కుకొనడో, అలాంటి గురుగీత విశిష్టత చెబుతాను వినండి అంటాడు. సచ్చరిత్ర గురుగీతే. అందుకే సచ్చరిత్ర వింటే చాలు దేహి మనస్సు దుఃఖం నుండి విముక్తి పొందుతున్నది. ఏదేదో ఆందోళన, భయం, చికాకులతో ఉండేవారు శ్రద్ధగా పారాయణం చేసేవారికి మనస్సుకు ప్రశాంతత కలుగుతున్నది. సచ్చరిత్ర పారాయణం చేసేవారికి మొదట మనసులో ఆలోచనలో మార్పు కలుగుతుంది అని హేమాధిపంత్ అంటారు. అందుకే సాయి బంధువులు అలాంటి అనుభవం పొందుతున్నారు. సద్గురువు సాయిని ఆశ్రయించిన అర్థార్థులు ఇలాంటి అనుభవం పొందుతున్నారు. సాధకులు, ముముక్షువులు సర్వజ్ఞతను, బ్రహ్మత్వాన్ని పొందుతున్నారు. సంసారులు కూడా సంసార బంధనంలో ఉన్నా మరలా చిక్కుకోకుండా జన్మ లేని స్థితిని పొందుతున్నారు. గురుగీత గురించి గీతాం మాతృస్వరూపిణీం అంటారు. సచ్చరిత్రను వాంగ్మయ రూపమైన పరాశక్తి అంటారు హేమాడిపంత్. అందుకు కారణం సద్గురువు సాయి తానున్న స్థలాన్ని ద్వారకామాయి, ఇది తల్లి ఒడి అన్నారు. ఇప్పటికీ సాయి భక్తులు తామెక్కడ ఉన్నా సచ్చరిత్ర పారాయణం చేసేటప్పుడు అదే ద్వారకామాయిగా భావించి తృప్తి, ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇక గురుగీత ఉమామహేశ్వర సంవాదం ఎలా ప్రారంభమైందో చూద్దాం. కైలాసంలో కల్పలతా మందిరంలో మహర్షుల మధ్యలో పరతత్వం బోధిస్తూ వారికి నమస్కరిస్తున్న ఈశ్వరుని చూసి పార్వతి ఆశ్చర్యచకితురాలైంది. అప్పుడు ఆమె ప్రశ్నించింది, నమస్కరోసి కస్మైత్వం మహేష, మీరెవరి కొరకు నమస్కరిస్తున్నారు? జగత్తులో అందరూ మీకు నమస్కరిస్తారే, మరి మీరెవరికి నమస్కరిస్తున్నారు? పార్వతి పరిప్రచ్ఛతి అన్నారు గురుగీతలో. పార్వతి ప్రశ్నించింది అంటారు. అది మామూలు ప్రశ్న కాదు. పార్వతి ప్రశ్నకు ముందు పరి ఉండడంలో విశేష అర్థం ఉంది. తద్బుద్ధి ప్రణపాతైన పరిప్రశ్నేన సేవయా. భగవద్గీతలో శ్లోకంలో పరి అనే పదం, ఆ పదప్రయోగం విశేషతను చందోర్కర్ ద్వారా మనకు అందింపచేశారు సద్గురువు సాయినాథుడు. ఉమా మహేశ్వరుణ్ణి అడిగింది. మామూలు ప్రశ్న కాదు, పరిప్రశ్న. అంటే ఆత్మసాక్షాత్కారానికి సంబంధించింది, ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించింది. అది ప్రకృతి పరమేశ్వరుని ఆశ్చర్యచకితురాలై అడిగిన ప్రశ్న, మీరెవరికి నమస్కరిస్తున్నారు అని. అందుకు ఈశ్వరుడు, దేవి, రహస్యాది రహస్యమైంది కశ్యాపి పురా ప్రోక్తం, ఇది వరకెవరికీ చెప్పబడి ఉండనిది అంటూ నీవు నా స్వరూపం కలదానివి. అందుకే లోపోపకారమైన ప్రశ్న వేశావు. ఈ ప్రశ్న ఏ ధీమంతుడు ఇంతవరకు నన్ను అడిగి ఉండలేదు. తరువాత పార్వతికి సమాధానం చెబుతూ ఈశ్వరుడు, యథాదేవే తథా గురౌ, తన ఇష్టదైవమునందు అలాగే గురువునందు పరాభక్తి కలిగిన వారికి నిగూఢమైన జ్ఞానబోధలు అవగాహన కలిగిన వారు ప్రకాశంతే మహాత్మనః, మహాత్ములుగా ప్రకాశింపబడతారు. ఈశ్వరుడంతటి వారు గురువును, వారిలో ప్రకాశించే మహత్తును పార్వతీదేవికి చెప్పారు. అదే గురుగీత. గురుగీతలో నా రూపానివే నీవన్నారు శివుడు పార్వతితో. ఈ మాటలలో అర్థాన్ని అధ్యయనం చేసి అన్వయం చేసుకోగలిగితే గురువుకు శిష్యునికి తేడా లేదని, మన మధ్య గోడ తీసేసేయ్ అని తనను నమ్మిన వారికి సద్గురువు సాయి చెప్పడం, అలాగే సచ్చరిత్రలో అనేక సందర్భాలలో గుర్తు చేసుకుంటాం. శివుడే మొట్టమొదటి గురువు అని పెద్దలు చెబుతారు. మరి నేను గురువునని ఆయన చెప్పలేదు. పైగా మీరెవరికి నమస్కరిస్తున్నారు స్వామి అని పార్వతి అడిగితే గురువుకు
వారిలో ప్రకాశించే మహత్తుకు నమస్కరిస్తున్నాను అని ప్రకృతి స్వరూపమైన పార్వతి గురువు విశిష్టతను స్కాంద పురాణంలో 3 అధ్యాయాల్లో ఉపదేశించారు. అలాగే నేనే గురువును అని సాయి చెప్పలేదు. గురువును, మార్గదర్శకుణ్ణి తప్పక ఆశ్రయించాల్సిందే అని చెప్పారు. అందుకే గురువొక్కడే శాశ్వతుడు, ఇతరులంతా మాయాభవులు అని సచ్చరిత్రలో చదువుతాం. గురువును ధ్యానించే శ్లోకాలు అందరికీ సుప్రసిద్ధమైనవి. గురుగీతలో ఈశ్వరుడు పార్వతికి చెప్పినవే. గురువు ఎంతటివాడో, ఆయన స్థానమేమిటో గుర్తు చేసేవే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. గురుర్मध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితో గురుః గురుర్విష్ణుం న చాన్యస్తి తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తస్య సాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సస్వాధిసాక్షిభూతం భవాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇలా గురుగీత గురు విశిష్టతను సాటిదిపుతోంది. అందుకే సచ్చరిత్రలో 18వ అధ్యాయంలో గురువు కనిపిస్తున్న ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, గురువే వస్తుతః పరమేశ్వరుడు, గురురాయుడు బ్రహ్మ పరాత్పరుడు, గురువే తల్లి, గురువే తండ్రి. గురువు రక్షిస్తాడు దేవుడు కోపిస్తే, గురువు కోపిస్తే ఎవ్వరూ రక్షించలేరు. సదా సర్వదా గుర్తుంచుకోవాలి అంటారు హేమాధిపతి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురు పాదోదకం పిబేత్ అంటారు ఈశ్వరుడు పార్వతితో గురుగీతలు. అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానం, యథార్థమైన వైరాగ్యాన్ని సిద్ధింపజేయగలిగే సద్గురువు సాయి పాదాలు నమ్ముకున్న మనం, సచ్చరిత్రను పారాయణం చేసే మనం గురుగీతలో చెప్పినట్టు అదే భావనతో స్వామి తీర్థాన్ని స్వీకరించాలి. గుకారశ్చాందిరో రహి రుకారస్తేదవుచ్యతే అజ్ఞానగ్రాసరం బ్రహ్మ గురువే న సంశయః. గుకారం అంధకారం పోగొట్టి రుకారం తేజస్సు ఇస్తుంది. అజ్ఞానాన్ని మింగే బ్రహ్మ గురువే అని చెబుతుంది గురుగీత. మన మనస్సులో అజ్ఞానాన్ని మింగే బ్రహ్మ సద్గురువు సాయి. ఆయన చరిత్రే యథార్థ జ్ఞానాన్ని అందిస్తున్న సచ్చరిత్ర. గురు పాదాల గురించి వందే గురుపదద్వయం వాంగ్మనోతీత గోచరం శ్వేతరక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం. గురు పాదాలు శివశక్త్యాత్మకం అంటారు ఈశ్వరుడు. ఎంత విశేషమైన భావన గుర్తుంచుకోవాలి. నమ్మకముంటే ఇదే ప్రయాగ అన్నారు సాయి. నమ్మకమున్న దాసగుణకు సాయి పాదద్వయంలో యమునలను చూశాడు. గురుగీత చెప్పినట్లు సాయినాథుని నమ్మకమున్న మనకు వారి పాదద్వయం శివశక్త్యాత్మకమే, వాంగ్మనోతీత గోచరమే. అందుకే ఆయన పాదసేవనం త్రివేణీ సంగమ స్నానమే, పాదతీర్థ సేవనం చేస్తుంది వాసనల నిర్మూలనం అని 38వ అధ్యాయంలో అంటారు. అనన్య భావంతో చరణాలను పట్టుకుంటే గురువేమిటి, పరబ్రహ్మే వస్తాడు. గురుపూజ అంత విశేషమైంది. హృదయంలో సద్గురువు చరణాలను ప్రతిష్ఠిస్తే భవసాగరం నుండి ఉత్తీర్ణులవుతారు. 11వ అధ్యాయంలో అంటారు హేమాధిపతి. సముద్రంలో రత్నఖచిత సింహాసనం మీద ఆసీనులై ఉన్న సాయి చరణాలు నీళ్లలో ఉంటే రూపాన్ని చూసి ఆశ్చర్యచకుతుడయ్యాడు ఆనంద పాఖడే. ఆయన పాదాలను పట్టుకో అన్నారు శ్యామ. సాయి ఉన్నతులైనారు. పాదాలను పట్టుకుని నమస్కరించాడు పాఖడే. సద్గురువు సాయి అభయమునిచ్చారు. గురుగీత చెప్పినట్లు ఇది సచ్చరిత్ర మనకిస్తున్న ఉపదేశం. ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం
గురుర్పదం, మంత్రమూలం గురుర్వాక్యం, ముక్తిమూలం గురోర్కృప. ధ్యానానికి మూలం గురువు రూపమంటారు. మరి గురువు రూపాన్ని అందరూ చూడగలుగుతున్నారా? చూడలేరు అంటాడు ఈశ్వరుడు. శ్రీగురో పరమం రూపం వివేకచక్షురగ్రతః మందభాగ్యా నపశ్యంతి అంధా సూర్యోదయం యథా. వివేకచక్షువులు లేనివారు, మందభాగ్యులు శ్రీ గురువు పరమరూపాన్ని చూడలేరు. గుడ్డివాళ్లు సూర్యోదయాన్ని చూడలేనట్లు. సత్యత్తును ఎన్నిసార్లు పారాయణం చేసినా, అధ్యయనం చేసినా మన మామూలు కళ్ళతో సాయి పరమరూపాన్ని చూడలేమని గమనించాలి. సత్యత్తులో ముసలమ్మ కథలో సద్గురువు సాయి హేమాదిపంతుకు రూపాన్ని ధ్యానించమని అన్నారు. అంతటితో ఆగలేదు. ఆ రూపంలోని చైతన్యాన్ని గ్రహించమన్నారు. అదే పరమరూపం. సచ్చరిత్ర ద్వారా ఆ పరమరూపాన్ని దర్శించగలిగితే మనకంతే అదృష్టవంతులు ఉండరు. వివేక చక్షువులతో సచ్చరిత్ర ద్వారా సాయి పరమరూపాన్ని ధ్యానించే మనకు సర్వసౌఖ్యాలు, భుక్తి ముక్తి కలుగుతాయి. ఇంతకంటే మనకేమైనా అవసరమా? అలాంటి ధ్యానం ఫలితం గురించి చెబుతూ, ధ్యానం శృణు మహాదేవి సర్వానందప్రదాయకం సర్వసౌఖ్యకరంచేవ భుక్తి ముక్తిప్రదాయకం అని ఈశ్వరుడు అంటారు. సద్గురువు సాయిని నమ్ముకున్న మనం సచ్చరిత్ర ద్వారా సద్గురువు సాయి పరమరూపాన్ని ధ్యానం చేస్తూ భక్తులు భుక్తిని పొందుతున్నారు, ముక్తిని ప్రసాదిస్తారు కూడా. ఇంతటి గురుతత్వాన్ని కొందరు తెలుసుకోలేరు అన్నారు ఈశ్వరుడు. గురుగీతలో ఎవరు వారు? తార్కిక ఛాందశ్చైవ దైవజ్ఞ కర్మఠా ప్రియే న లౌకిక కాస్తి న జానంతి. గురుతత్వం నిరాకులం. తర్కశాస్త్రజ్ఞులు, జ్యోతిష్కులు, కర్మనిష్ట మీమాంసకులు, లౌకిక జ్ఞానం కలిగిన వారు గురుతత్వం తెలుసుకోలేరు. మహాగర్వేణ తపోవిద్యాబలేన చ భ్రమంతి చాస్మిన్ సంసారే ఘటి యంత్రం యథా పునః. మహా అహంకార గర్వంతో ఉన్నవాళ్ళు, తపోవిద్యాబలమున్నదని భ్రమించేవారు సంసారంలో మాటిమాటికి పుడుతుంటారు. యజ్ఞనోపి న ముక్త, యాజ్ఞికులైనా ముక్తులు కాజాలరు అని ఈశ్వరుడు పార్వతితో చెప్పారు. అలాగే చరణాలు చూస్తే చాలు నమ్మకంతో. న్యాయమీంసాది ఘటపటాలు అవసరం లేదు, ఎలాంటి తెలివితేటలు అవసరం లేదు అంటారు 10వ అధ్యాయంలో హేమాధిపంత్. అందుకే సహజమైన ప్రేమతో సద్గురువు సాయికి సచ్చరిత్ర ద్వారా శరణాగతులం అవుదాం. గురునాం సమం దైవం న పిత న బాంధవ అంటుంది గురుగీత. తండ్రి కొడుకుల సంబంధం గురువు తండ్రి పోల్చడం నామమాత్రానికే. తండ్రి ఇహ సుఖ ప్రాప్తింపజేస్తారు, గురువు ఇహ పరసౌఖ్యాలు ఇస్తారు అంటారు సచ్చరిత్రలో హేమాధిపన్. అంతేకాదు, తండ్రి క్షణికమైన విత్తాన్ని ఇస్తారు, గురువు క్షణికం కానట్టిది ఇస్తారు. అవినాశమైన వస్తువును అందించి అపరోక్షాన్ని అందజేస్తారు. కన్న తల్లి కన్నా గురుమాత ఎంతో గొప్పది చెబుతూ తల్లి నవమాసాలు కడుపు లోపల మూసి జన్మనిచ్చి బయటకు పడేస్తుంది. గురుమాత దానికి విరుద్ధంగా బయట నుంచి లోపలికి పడేస్తుంది. గురుగీత చెప్పినట్లు సచ్చరిత్ర రూపంలో సద్గురువు సాయిమాత జన్మరహస్యానికి దోహదపడుతుంది అని హేమాధిపంతు చెప్పారు. నా గురోరధికం తత్వం అంటుంది గురుగీత. గురుతత్వానికి మించిన తత్వమే లేదని, అది నామరూప వివర్జితమని, అవైధవ్యం ఇస్తుందని చెబుతుంది. సద్గురువు అనుగ్రహం లేకుండా వారు లేకపోతే పరతత్వ జ్ఞానమే లేదు అంటుంది సచ్చరిత్ర. పరమార్థనికైనా సంసారికైనా సద్గురువు నావికుడైతే నావలో కూర్చున్నప్పుడు కాళ్లకు తడి తగలకుండా తీరానికి తీసుకుని వెళ్ళి దింపుతాడు. యస్మై కారణరూపాయ కార్యరూపీణ భాతీయేత్ కార్యాకారణరూపాయ తస్మై శ్రీగురవే నమః అని గురువుకు నమస్కరిస్తారు ఈశ్వరుడు. సత్యత్తులో నమ్మిన వారికి సద్గురువు సాయి నటుడు, నడిపించేది ఆయనే, కార్యకారణాలు ఆయనవే అంటారు హేమాధిపన్. అలా అనుభవాలు కలుగుతున్నాయి సాయి భక్తులకు. గూఢ దృఢశ్చ ప్రీతశ్చ అంటూ
పశ్చతా గురురీ రితః. గురువు ఉపదేశించే మార్గ